అసలు చరిత్ర గతిని మార్చేదేంటి? ఆయుధాలా లేక మాటలా? వినాశనం అంచున నిలబడిన ఒక పెద్ద సామ్రాజ్యం. దాన్ని కాపాడటానికి జరిగిన ఒక చివరి, చాలా కీలకమైన దౌత్య ప్రయత్నం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఇది ఊరికే ఒక రాయబారం కథ అనుకుంటే పొరపాటే. మాటలతో ఒక మహాయుద్ధాన్ని ఆపడానికి చేసిన ఒక గొప్ప ప్రయత్నమిది. ఈ కథ మొదలవ్వడానికి కారణం చాలా సింపుల్గా అనిపిస్తోంది, కాని దాని ఫలితాలు మాత్రం చాలా తీవ్రమైనవి. రెండే రెండు రాజవంశాలు, కాని సింహాసనం మాత్రం ఒక్కటే. ఈ ఒక్క వాక్యం వెనుక తరతరాల పగ, ఆధిపత్యం కోసం పోరాటం, ఇంకా రాబోయే ఒక పెను వినాశనానికి బీజాలు అన్ని దాగి ఉన్నాయి. దీన్ని కేవలం ఒక ఫ్యామిలీ గొడవలా చూస్తే చాలా పెద్ద తప్పు చేసినట్టే. దీని ప్రభావం ఒక మొత్తం సామ్రాజ్యం భవిష్యత్తునే నిర్ణయిస్తుంది. ఒక మహాయుద్ధమనే మేఘాలు కమ్ముకుంటున్నాయి. దానివల్ల అక్షరాల లక్షలాది మంది ప్రాణాలు పోతాయి. తరతరాలుగా సంపాదించిన సంపద నాశనమైపోతుంది. మరి ఎంత పెద్ద వినాశనం ముంచుకొస్తున్నప్పుడు ఆశకి ఆస్కారముందా? కేవలం చర్చల ద్వారా, దౌత్యం ద్వారా ఈ విపత్తును ఆపగలరా? నిజంగా మాటలకు చరిత్రను మార్చేంత శక్తి ఉందా? ఈ ప్రశ్నకు సమాధానం వెతుకుదాం రండి. సరిగ్గా ఇక్కడే కథ ఒక ముఖ్యమైన మలుపు తీసుకుంటుంది. యుద్ధాన్ని ఆపే బాధ్యతను కౌరవరాజు ధృతరాష్ట్రుడు తనకి అత్యంత నమ్మకస్తుడు, ఎవరి పక్షం వహించని తన దూత అయిన సంజయుడికి అప్పగిస్తాడు. ఈ శాంతి ప్రయత్నానికి నాంది ఇక్కడే పడుతుంది. వయస్సైపోయినా కళ్ళు కనపడని రాజు ధృతరాష్ట్రుడు పాండవుల శిబిరానికి సంజయుడిని పంపిస్తాడు. ఇది ఉత్తమ్ మెసేజ్ కాదు, అదొక చివరి ఆశ. యుద్ధాన్ని ఆపడానికి ఇదే లాస్ట్ ఛాన్స్ అని ఆయనకు తెలుసు. అందుకే ఈ పెద్ద భారాన్ని సంజయుడిమీద పెట్టాడు. సరే, అసలు సంజయుడు పాండవుల దగ్గరికి తీసుకువెళ్లిన ఆ సందేశమేంటి? ఇక్కడే అసలు ట్విస్టుంది. ఎందుకంటే ధృతరాష్ట్రుడి సందేశం స్ట్రేట్ ఫార్వర్డ్గా లేదు. అది అతని లోపల ఉన్న సంఘర్షణకి, భయానికి, కొడుకుమీద ఉన్న ప్రేమకి అద్దం పడుతుంది. ఈ స్లైడ్ చూస్తే రాజుగారి మైండ్ సెట్ ఎంత కన్ఫ్యూజ్డ్గా ఉందో మనకు క్లియర్గా అర్థమవుతుంది. చూడండి, ఒకవైపు పాండవులు చాలా మంచివాళ్లు, ధర్మపరులు, వాళ్ల సంపదని వాళ్ల పరాక్రమంతోనే సంపాదించుకున్నారు అని పొగుడుతున్నాడు. మరోవైపు తన సొంత కొడుకు దుర్యోధనుడిని మందబుద్ధి అంటే తెలివితక్కువవాడని, అత్యాశాపరుడని, మూర్ఖుడని తిడుతున్నాడు. ఇక్కడే ఉంది అసలు సమస్య. న్యాయం ఎటువైపుందో రాజుకు బాగా తెలుసు, కాని కొడుకుమీద ప్రేమ అనే బంధంలో ఇరుక్కుపోయాడు. ధృతరాష్ట్రుడి మాటల్లో పొగడ్తే కాదు, భయం కూడా స్పష్టంగా కనిపిస్తుంది. అర్జునుడి గాండీవ ధనుస్సు శబ్దం ఉరుములా ఉంటుందని, అతని ముందు ఎవరూ నిలబడలేరని ఆయనకు తెలుసు. నిజానికి ఈ భయమే అతన్ని శాంతివైపు నెడుతోంది. ఇక భీముడి విషయానికొస్తే ఆ భయం మామూలుగా లేదు. 10,000 ఏనుగుల బలమట. ఇది ఊర్కే చెప్పిన నంబర్ కాదు. యుద్ధం గనక జరిగితే భీముడొక్కడే తన 100 మంది కొడుకుల్ని నాశనం చేయగలడని రాజుకి వణుకు. ఈ మాటలు అతని భయం ఎంత తీవ్రంగా ఉందో మనకు తెలియజేస్తున్నాయి. అసలు విషయమేంటంటే, పాండవులు ఒంటరిగా లేరు. వాళ్ల వెనుక ఒక పెద్ద సైన్యమే ఉంది. కృష్ణుడు, సాత్యకి, దృష్టద్యుమ్నుడు లాంటి వాళ్లని ఓడించడం అసాధ్యం. ఇంత పెద్ద కూటమిని తలుచుకుంటేనే ధృతరాష్ట్రుడికి గుండెల్లో దడమొదలవుతోంది. కాని ఈ ఆయుధాలు, ఈ సైన్యాల కన్నా ధృతరాష్ట్రుడిని ఎక్కువగా భయపెట్టేది ఇంకొకటుంది. అది యుధిష్ఠిరుని నైతిక శక్తి. అతని ధర్మబద్ధమైన కోపానికి అతని తపశ్శక్తి తోడైతే అది లోకాల్నే నాశనం చేయగలదని రాజు నమ్ముతాడు. అంటే చూడండి, కండబలం కన్నా ధర్మబలానికి ఎంత పవరుండో ఇక్కడ అర్థమవుతుంది. ఇన్ని భయాలు, ఇన్ని ఆందోళనలు, ఇన్ని వైరుధ్యాల మధ్య ధృతరాష్ట్రుడు సంజయుడికి ఒక్కటే ఒక క్లియర్ ఇన్స్ట్రక్షన్ ఇస్తాడు. నేను శాంతినే కోరుతున్నాను అని వాళ్లకు గట్టిగా నొక్కి చెప్పు. కొడుకు పేరాసిని ఆపలేకపోయినా కనీసం మాటలతోనైనా ఈ వినాశనాన్ని ఆపాలని ఆయన మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాడు. సరే, ఇప్పుడు కౌరవ శిబిరం నుంచి పాండవుల శిబిరానికి వెళ్దాం. అక్కడ వారి నాయకుడు, ధర్మరాజు అని కూడా పిలువబడే యుధిష్ఠిరుడు ఒక మాస్టర్ క్లాస్ డిప్లొమసీ చూపిస్తాడు. యుధిష్ఠిరుడి సమాధానం ఒక పాఠం లాంటిది. అతను డైరెక్ట్గా పాయింట్కి రాడు. చూడండి ఎంత స్ట్రాటజిక్గా ఉన్నాడో. ముందుగా పెద్దల గురించి అడిగి రెస్పెక్ట్ చూపిస్తున్నాడు. తర్వాత శత్రువులతో సహా యోధులందరి బాగోగులు అడుగుతున్నాడు. ఇది అతని పెద్ద మనసుని చూపిస్తుంది.
చివరిగా ప్రజలు పరిపాలన గురించి అడిగి నేనే అసలైన రాజుని, ఈ రాజ్యం బాగో నా బాధ్యత అని ఇండైరెక్ట్గా గుర్తుచేస్తున్నాడు. ఈ గౌరవప్రదమైన మాటల మధ్యలోనే యుధిష్ఠిరుడు ఒక పదునైన ప్రశ్న సంధిస్తాడు. ఘోషయాత్ర టైంలో కౌరవుల్ని గంధర్వులు పట్టుకున్నప్పుడు భీముడు, అర్జునుడే కదా వాళ్ళని కాపాడింది, ఆ విషయం అప్పుడే మర్చిపోయారా అని సూటిగా అడుగుతాడు. ఇది వాళ్ల ద్వంద్వమైఖరిని బయటపెట్టే ఒక తెలివైన ఎత్తుగడ. ఇక్కడే యుధిష్ఠిరుని అసలు స్టాండేంటో బయటపడుతోంది. మేం శాంతి కోరుకుంటున్నామంటే అది మా బలహీనత అనుకోవద్దు అని గట్టిగా హెచ్చరిస్తున్నాడు. మంచి మాటలు పనిచెయ్యకపోతే యుద్ధం చేసి మా హక్కులు ఎలా తీసుకోవాలో మాకు బాగా తెలుసు అని క్లియర్ చేసేస్తున్నాడు. అంటే శాంతి అనేది ఒక ఆప్షన్ మాత్రమే, తప్పనిసరి కాదు. యుధిష్ఠిరుడి సమాధానం తర్వాత ఇక సంజయుడు తనవంతు ప్రయత్నం మొదలుపెడతాడు. రాజు సందేశం ఆధారంగా తను స్వయంగా ఒక విజ్ఞప్తి చేస్తాడు. ఇది చర్చల్లో చివరి అంకం. ఇక్కడ సంజయుడు శాంతికి ఒక కొత్త, లోతైన అర్థం చెప్తాడు. శాంతి అంటే ఊరికే యుద్ధం ఆపేయడం కాదు, రెండు రాజవంశాలు బాగుండాలి, అభివృద్ధి చెందాలి. ఇది గెలుపోటముల గురించి కాదు, అందరి మంచి భవిష్యత్తు గురించిని చెప్తున్నాడు. యుద్ధాన్ని ఎందుకు ఆపాలో సంజయుడు కొన్ని తిరుగులేని కారణాలను ముందుంచుతాడు. యుద్ధం నరకానికి దారి అంటాడు. గెలుపు ఎవరిదో ఎవరూ చెప్పలేరని, ఏ తెలివైనవాడు దాన్ని కోరుకోడని, చివరికి అందరూ నాశనమవడం తప్ప ఇంకేమీ మిగలదని హెచ్చరిస్తాడు. ఇవి భయపెట్టే మాటలు కాదు, కఠినమైన నిజాలు. ఈ స్లైడ్ చూస్తే ఆ రియాలిటీ ఏంటో మనకర్థమవుతుంది. ఓవైపు కౌరవుల దగ్గర లెక్కలేనంత సైన్యం, మరోవైపు పాండవుల పక్కన కృష్ణుడు, అర్జునుడు లాంటి వాళ్లని ఓడించడం అసాధ్యం. అంటే అర్థమొక్కటే, యుద్ధం జరిగితే రెండు వైపులా వినాశనం ఖాయం. గెలిచినా కూడా అది శవాలమీద గెలిచినట్టే ఉంటుంది. చివరిగా తన వాదనను ముగిస్తూ సంజయుడు అక్కడున్న కృష్ణుడు, ద్రుపదుడు లాంటి పెద్దలకు విజ్ఞప్తి చేస్తాడు. పాండవులను శాంతిమార్గం వైపు నడిపించమని వాళ్లని వేడుకుంటాడు. న్యాయం కోసం వాళ్ల ఆవేశాన్ని మీ వివేకంతో ఆపగలరని ఆయన చివరి ఆశ పెట్టుకుంటాడు. ఈ రాయబారం మొత్తం మన ముందు ఒక పెద్ద ప్రశ్నను ఉంచుతుంది. న్యాయం, శాంతి ఈ రెండూ ఎప్పుడూ ఒకే దారిలో నడుస్తాయా? కొన్నిసార్లు శాంతి కోసం న్యాయాన్ని వదులుకోవాల్సి వస్తుందా? లేకపోతే అసలు న్యాయం లేని చోట శాంతికి విలువ ఉంటుందా? ఈ ప్రశ్న గురించే ఆలోచించాల్సిన అవసరముంది.